పార్లమెంట్ ఎన్నికలలో పోటీ చేస్తున్నటువంటి సిపిఎం అభ్యర్థి మొహమ్మద్ జహాంగీర్ గారు ఈరోజు ఇబ్రాహీంపట్నం నియోజకవర్గ స్థాయి సమావేశానికి హాజరయ్యారు. ఈ నియోజకవర్గంలో ఈ ఎన్నికలలో పార్టీ బలమైనటువంటి పాత్ర పోషించడానికి అవసరమైనటువంటి వర్క్షాప్ లాగా, జనరల్ బాడీ మీటింగ్ లాగా ఈ మీటింగ్ జరుగుతూ ఉంది. ఈ ప్రెస్ మీట్ ఉద్దేశించి సిపిఎం పార్టీ అభ్యర్థి జహాంగీర్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉంది. నమస్కారం. భువనగిరి పార్లమెంటు సిపిఎం పార్టీ అభ్యర్థిగా నేను పోటీలో ఉన్నాను. ఈ సందర్భంగా ఇబ్రాహీంపట్నం నియోజకవర్గ ప్రజలకు నా విజ్ఞప్తి, సిపిఎంకు అవకాశం ఇవ్వండి. ఇప్పుడున్నటువంటి రాజకీయ పరిస్థితుల్లో సిపిఎం గెలవడం ఎంతో అవసరంగా ఉంది. ఒకవైపు అభ్యుదయవాదులకు అవకాశవాదులకు మధ్యన పోటీ జరుగుతూ ఉంది. ఇది తెలుసు, అవకాశవాదంతో ఎన్నికలు నిలబడతాం. ఎలాంటి పోరాట చరిత్ర అవసరం లేదు, ఎలాంటి త్యాగాలు అవసరం లేదు, ఎలాంటి కష్టం అవసరం లేదు. హాయిగా డబ్బు తీసుకొద్దాం, ప్రజలకి ఇద్దాం, గెలుద్దాం అనేటువంటి ఆలోచనతో పోటీ చేస్తూ ఉంటాం. కానీ ప్రజలు చాలా చైతన్యవంతులు. మీరు కొన్నిసార్లు మోసం చేయగలరు ప్రజలు, కానీ ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు మీరు మోసం చేయలేరని చెప్పని చెప్తా ఉంటారు. కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ ఒక గొప్ప చారిత్రాత్మకమైనటువంటి పార్టీ, అనేక ఉద్యమాలు నిర్వహించినటువంటి పార్టీ. అలాంటి పార్టీ తెలంగాణ రాష్ట్రంలో భువనగిరి పార్లమెంట్ స్థానంలో ఒకే స్థానం నిలబడతాం. ఈ స్థానంలో గెలవడం కోసం కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలు శాయశక్తుల ప్రయత్నం చేస్తున్నారు. గెలిపే లక్ష్యంగా పోతాము. ఈ సందర్భంగా కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ ఏం చెప్పదలుచుకున్నది సిపిఎం పార్టీ ఈ ఎన్నికల్లో అనే విషయాన్ని, లోకల్ ఇష్యూస్ని ప్రధానంగా మేము ఎన్నికల్లో ఎజెండాగా తీసుకుంటాం. ఏంటో లోకల్ ఇష్యూస్ మన ప్రాంతంలో ఉన్నటువంటి, అంటే భువనగిరి పార్లమెంటు ప్రాంతంలో ఉన్నటువంటి కీలకమైనటువంటి ప్రాజెక్టులే ప్రధానమైనటువంటి ఎజెండా. మీకు తెలుసు, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఇది ఒక ఎన్నికల నినాదంగా మారింది. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా దీని గురించి మాట్లాడతాం. 2015లో దీన్ని ప్రారంభించారు. ఇంతకాలం అతి గతి లేదు. జాతికి అంకితం చేశారు గత ముఖ్యమంత్రి గారు. ఎందుకోసం ఆగుతూ ఉంది? కారణం ఏంటి? సమృద్ధిగా నిధులు లేకపోవడం, సరైనటువంటి ప్రణాళిక లేకపోవడం. అందుకే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చెప్పాలి, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ఏ తేదీ వరకు పూర్తి చేయగలుగుతారో, దీనికైనా గడువు పెట్టగలుగుతారా అని చెప్పాలి. చాలా జిల్లాలో అనేక ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అన్ని కూడా పెండింగ్లు ఉన్నాయి. అందుకే లోకల్ ఇష్యూస్ మీదనే సిపిఎం పార్టీ ప్రజల్లోకి వెళ్తాం. గత బీఆర్ఎస్ కానీ, ఇప్పుడు కాంగ్రెస్ కానీ, కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ కానీ, ఈ మూడు ప్రభుత్వాలు అనేక హామీలు ఇచ్చి అమలు చేయట్లేదు, విఫలమైనవి. అందుకే ప్రజలు ఈ మూడు పార్టీలను తిరస్కరించాల్సిందే మేము విజ్ఞప్తి చేస్తాం. మీరు చూడండి, మన తెలంగాణ రాష్ట్రానికి తలమానికంగా ఎయిమ్స్ని ఇచ్చారు. ఎయిమ్స్ కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో నడుస్తున్నటువంటి సంస్థ. దానికి డైరెక్టర్గా కిషన్ రెడ్డి గారు ఉన్నారు, అరవింద్ గారు ఉన్నారు, చాలామంది బీజేపీ నాయకులు ఉన్నారు. 3 ఏళ్ళు అయింది, కనీస వసతులు లేవు ఎయిమ్స్లో. ఒకసారి రండి, బహిరంగ చర్చకు రండి. ఎయిమ్స్ ఎందుకోసం పూర్తి కావట్లేదు? 42 డిపార్ట్మెంట్లు ఉంటే కేవలం 24 డిపార్ట్మెంట్లు మాత్రమే పనులు ఉన్నాయి. మిగతా ఎప్పుడు పూర్తి చేస్తారు అని అంటే సమాధానం లేదు. 750 పడకల ఆసుపత్రి, ఇప్పుడు కేవలం 200 పడకలు మాత్రమే ప్రారంభమైనవి. అది కూడా కాస్త ఇబ్బంది అయితే మళ్ళీ
హైదరాబాద్కు రెఫర్ చేస్తున్నారు. ఎయిమ్స్ కదా జాతీయ స్థాయిలో ఉన్నటువంటి ఒక కీలకమైనటువంటి ఆసుపత్రి కదా. అందుకే ఈ ఎయిమ్స్ విషయంలో అంటే ప్రధానంగా తెలంగాణ మీద బీజేపీ ప్రభుత్వం వివక్షత చూపించడానికి కారణం ప్రత్యక్ష ఉదాహరణ ఎయిమ్స్. పాలమూరు రంగాడికి జాతీయ హోదా అంటే కూడా ఇవ్వట్లేదు. కాళేశ్వరానికి అడిగారు, సాధ్యం కాదంటున్నారు. మూసీ ప్రక్షాళనకు నిధి ఇవ్వని చెప్పంటే ఇవ్వట్లేదు, ఒడి చేయి చూపిస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే తెలంగాణ మీద బీజేపీ ప్రభుత్వం పూర్తి స్థాయిలో వివక్షతతో ఉన్నది అనే ఒక ఉదాహరణ చెప్తుంది. కాబట్టి ఇప్పుడున్నటువంటి బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ ఈ 3 పార్టీలకు ఓట్లు అడిగే హక్కు లేదు, అర్హత లేదు. మేము చెప్పగలుగుతాం. సిపిఎంకు పోరాట చరిత్ర ఉన్నది, పోరాటం, ఫలితాలు సాధించాం, ఫలితాలు అనుభవిస్తున్నట్టు ప్రజలున్నారు. దాంతోపాటు మొత్తం పార్లమెంటు స్థాయిలో ఉన్నటువంటి సమస్యల మీద అవగాహన ఉంది మాకు. నేను ఒక సవాల్ చెప్తున్నాను. ఇప్పుడున్నటువంటి ఏదైతే మీ 3 పార్టీలు అభ్యర్థులు ఉన్నారో, భువనగిరి పార్లమెంట్ యొక్క సరిహద్దు తెలుసా? ఎప్పుడైనా తిరిగి చూశారా? ఈ ప్రాంత సమస్యల విషయంలో మీరు మమైకం ఏనాడైనా పనిచేయగలిగారా? మీకున్నటువంటి అర్హత ఒకటే, డబ్బు మాత్రమే. ఏ పనికి ఆ సంవత్సరం లేదు, డబ్బుతో గెలుద్దామనేటువంటి వామపక్ష విద్వాలతో ప్రభావితమవుతాడు. అనేక రకాల ప్రజా పోరాటాలు నిర్వహిస్తూ ఉన్నాడు. ఇప్పటికీ భువనగిరి జిల్లా పార్టీ కార్యదర్శిగా పనిచేస్తున్నాడు. కార్మికులు, రైతులు, కూలీలు, సామాజికంగా అణచివేత గురించినటువంటి తరగతుల పక్షాన ప్రభుత్వాలతో పోరాటాలు నిర్వహించడం అనేటువంటి దాంట్లో భాగంగా ఉంటున్నాడు. అట్లాగే భువనగిరి సమస్యల పరిష్కారం కోసం జరిగేటటువంటి ఉద్యమంలో భాగంగా అనేక పాదయాత్రలు, మూసీ నది రక్షణ కోసం కానీ, అట్లాగే ఒక జిల్లా అభివృద్ధి విషయంలో కానీ పాదయాత్రలు పోరాటాలు నిర్వహించి పూర్తి అవగాహన పోవడం, ఆ సమస్యల మీద పార్లమెంట్లో ప్రభుత్వాన్ని నిలదీసి అడిగే హక్కు, ఆ అవకాశాలు ఎక్కున్నాయి. ఆ నేపథ్యం కూడా ఉంది. అట్లాగే ఈ ప్రాంతం నుంచి ఒక కమ్యూనిస్టు పార్టీ పార్లమెంట్ సభ్యులుగా గెలిస్తే 10 కమ్యూనిస్ట్ పార్టీ కేంద్రంలో కూడా కేంద్ర ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీసి ప్రజా సమస్యల మీద ప్రభుత్వాన్ని నిలదీయడానికి అవకాశం ఉంది. మీరు చూస్తే గతంలో పార్లమెంటులో వామపక్షాల అభ్యర్థులు ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రమే ఉపాధి హామీ చట్టం అది ఈ రోజు వరకు కూడా పేదలకు ఉపయోగపడుతుంది. వామపక్షాలు అక్కడ బలం ఉండడం వల్ల అసాధ్యమైంది. అటు హక్కుల చట్టం వచ్చింది, అది పార్లమెంట్ సభ్యుల్లో అక్కడ సిపిఎం కానీ మిగతా వామపక్షాలు పోరాటం వల్ల గిరిజనులకు భూమి దక్కింది. ఇప్పటికి కూడా అది కొంత అమలు జరగాల్సి ఉంది. అట్లాగే మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాడడం ఈరోజు దేశంలో ఒక మతోన్మాద ప్రమాదమైంది. లౌకిక భావాలకు భిన్నంగా ఉంది. లౌకికత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేయడంలో కాంగ్రెస్ పార్టీ కూడా సరైనటువంటి ప్రభుత్వ పోరాటాలు నిర్వహించడం. అది సాఫ్ట్ హిందుత్వ ఎజెండాని తీసుకుంది. అది పూర్తిగా మతోన్మాద ఎజెండాని బీజేపీ తీసుకుంది. సాఫ్ట్ హిందుత్వ ఎజెండా తీసుకుంది. దానివల్ల ఆ సమస్యలు సిపిఎం పార్టీ అయితే మతోన్మాదానికి వ్యతిరేకంగా లౌకిక భావాల కోసం పార్లమెంట్లో ఉన్న తన కళాన్ని పెట్టి దేశంలో లౌకిక భావాలను కాపాడడం కోసం పోరాడుతారు. అలాగే ఈ దేశానికి రాజ్యాంగానికి ప్రమాణం ఏర్పడింది. ఈ రాజ్యాంగాన్ని మొత్తం నిర్వీర్యం చేసి మనువాదాన్ని ముందుకు తీసుకురావాలని చెప్పి దాంట్లో భాగంగా బీజేపీ, ఆర్ఎస్ఎస్ భావిస్తుంది. అలాంటి నేపథ్యంలో వాటిని వ్యతిరేకించి పోరాడడానికి కేవలం కాంగ్రెస్ వాళ్ళు, మిగతా వాళ్ళు మనందరూ ఓడించడానికి అవసరమే కాదు. ఇండియా కూటమిలో భాగంగా బీజేపీని ఓడించడానికి, బీజేపీ ఓడించే శక్తులకు శీఘ్రం మద్దతు ఇస్తుంది. కానీ ఈ హిందుత్వ ఎజెండాను వ్యతిరేకించడంలో కానీ, రాజ్యాంగ హక్కుల్ని కాపాడడంలో కానీ, కార్మికుల కోసం, కూలీల కోసం, రైతుల కోసం, నిరుద్యోగుల కోసం పోరాడేటటువంటి విషయంలో కమ్యూనిస్టులు ముందుంటారు తప్ప మిగతా వాళ్ళు. కేంద్ర ప్రభుత్వం పరిధిలో 10 లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి, గతి ఖాళీ. ఇటువంటి విషయాలు ప్రజల తరఫున సమస్యల గురించి అడిగే కనీస వేతనం
కార్మికులకు అమలు జరగలేదు. ఉపాధి హామీ మరి జరగడం లేదు. దానికి నిధులు కేటాయించడం లేదు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల సమస్యలకు బడ్జెట్ కేంద్ర బడ్జెట్లో నిధులు కేటాయించడం లేదు. ఆ సంక్షేమ పథకాలు బీజేపీ నిర్వీర్యం చేసింది. ఇలాంటి తరగతుల విషయాలు మాట్లాడాలంటే కమ్యూనిస్టులు అయితేనే మాట్లాడాలి. స్థానిక సమస్యల మీద పోరాటం చేయడంలో కేంద్రంలో మతోన్మాదాన్ని ఎదుర్కోవడంలో లౌకికత్వాన్ని కాపాడడంలో అట్లాగే రాజ్యాంగ కనీస హక్కుల్ని కాపాడడం కోసం కూడా ఈరోజు అక్కడ పార్లమెంటులో వామపక్షాలు ఉండాలా, సెక్యులర్ పార్టీ ఉండాలా, ఆ రకంగా ప్రజలు బలపరిచి మద్దతు ఇచ్చి ఓట్లు వేసి జాంగీర్ని సిపిఎం అభ్యర్థులు వేసి గెలిపిస్తే ఈ రకమైనటువంటి పోరాటాన్ని కూడా పార్లమెంట్లో నిర్వహించడానికి